మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇవ్వబడెను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనాన్ని ఈ దినాన మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. యోహాను గారు పరలోకమునకు వెళ్ళిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు 6 ముద్రలను విప్పదీశారు. ఈ 6 ముద్రలు అయిపోయిన తరువాత 7వ ముద్రను విప్పదీయడానికి పరలోకములో పరిశుద్ధులైనటువంటి వారి ఆత్మలు కనబడుతూ ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ధూపార్తి, ధూపవేదిక, దేవుని నిబంధన మందసము, మోషే గారి ద్వారా భూమి మీద చేయబడిన నిబంధన మందసము కూడా పరలోకములో కనబడ్డాయి. వీటి గురించి క్రైస్తవులముగా, దేవుని బిడ్డలముగా, క్రీస్తు యేసునందు విశ్వాసముంచినటువంటి వారముగా ఏదోలే అని చదివి విడిచిపెట్టక మనలను పోలినటువంటి ఆ యొక్క బలిపీఠము కానీ, ధూపవేదిక కానీ, ధూపార్తి కానీ, మందసము కానీ ఏ రీతిగా దేవుడు ఇంకా పరలోకములో ఉంచాడు అనేటువంటి దాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాకు మాదిరిగా నాయన పాత నిబంధన కాలములో మీరు ఉంచినటువంటి మీ ప్రత్యక్షపు గుడారమును బట్టి మీకు వందనాలు. ఈ ప్రత్యక్షపు గుడారమునే పరలోకములో ప్రభువైన యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పుడు అక్కడ కనబడడానికి కారణము, ఎందు నిమిత్తమో ఇంకను ఆ నిబంధన మందసము, ధూపవేదిక, ధూపార్తి పరలోకములో కనబడినవో వాటికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో మాకు తెలియజేయండి. శ్రేష్టమైనటువంటి మీ మాటలు వినడానికి ఇష్టపూర్వకముగా హృదయమును ప్రోక్షించినటువంటి వారమై నీ ఎదుట ఉన్నాం. దేవా, మీరు మాతో మాట్లాడండి. వీక్షిస్తున్నవారు, ఆలకిస్తున్న వారందరినీ కూడా ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. నా దేవుని ఇంటి కార్యము ఎందుకు నేను అశ్రద్ధ చేయాలి అనేటువంటి ఆశ కలిగి ఈ మాటలు వినడానికి నీ కృపను అనుగ్రహించండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి వాక్య భాగం అంతయు సరిగా అర్థమయ్యే రీతిగా మాకు బోధించమని యేసయ్య పుణ్యనామమును అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకములో 7వ ముద్రను విప్పదీసిన తరువాత 7 దూతలు వచ్చారు. ఈ 7 దూతలకు 7 బూరలు ఇవ్వబడినాయి. ఈ 7 దూతలు బూరలు ఊదడానికి సిద్ధమైనప్పుడు పరలోకములో మరి ఒక దూత, వేరొక దూత దేవుని సింహాసనం ఎదుటకు ధూపార్తి చేత పట్టుకొని వచ్చారు. ఈ ధూపార్తి చేత పట్టుకొని దేవుని సింహాసనం ఎదుటకు వచ్చేటప్పటికీ అక్కడ ఆల్రెడీ సువర్ణ బలిపీఠము అనేటువంటి ఒక ధూప వేదిక కనబడుతూ ఉన్నది. ధూప వేదిక బలిపీఠముగా ఎందుకు కనబడుతూ ఉన్నది? అక్కడ 2 మాటలు వ్రాశారు. బలిపీఠము అనేటువంటిది బంగారముతో చేయబడలేదు, కానీ బలిపీఠము అన్నారు. బలిపీఠమును భూమి మీద ఇత్తడితో చేశారు. ఇక్కడ పరలోకములో కనబడుతూ ఉన్నటువంటి ఈ బలిపీఠము బంగారముతో చేయబడినది. అయితే ఈ బలిపీఠము దేవుని సింహాసనం ఎదుట ఉండగా ఆ బలిపీఠము దగ్గరకు దూత వచ్చాడు. ఆయన చేతిలో ధూపార్తి ఉన్నది.
ఆయన బలిపీఠము దగ్గరికి వచ్చేటప్పటికి, అనగా దేవుని సింహాసనం ఎదుటకు వచ్చేటప్పటికి, పరిశుద్ధుల ప్రార్థనలు అనేటువంటి పాత్రలు పట్టుకొని ఉన్న 24 పెద్దలు ఆ పాత్రలను తీసుకొని వచ్చి ఈ దూతడకు ఇచ్చారు. పాత్రలు అని పిలువబడుతూ ఉన్నటువంటి ఆ పరిశుద్ధుల ప్రార్థనల్లో బహుధూపద్రవ్యములు నింపబడి ఉన్నాయి. ఆ ధూపద్రవ్యములు, పరిశుద్ధుల ప్రార్థనలు అంటూ ఉన్నటువంటి ఆ పాత్రలు ఆ దూతకు ఇచ్చినప్పుడు, ఈ దూత ఆ పాత్రలను, ధూపద్రవ్యములు అనేటువంటివి ఎప్పుడైతే ఆ బలిపీఠము మీద, అనగా ధూప వేదిక మీద పడినవో, ఆ ధూప ద్రవ్యములకు పొగ లేచేటప్పుడు, నిప్పుల మీద నుంచి ఆ పొగ లేచున్నప్పుడు, దూత చేతిలో ఉన్నటువంటి ఆ పాత్రలు, పరిశుద్ధుల ప్రార్థనలు అయి ఉన్న పాత్రలు ఈ పొగతో పాటు కలచి దేవుని సన్నిధికి చేరినాయి. ఇక్కడ ఈ సందర్భాన్ని మనము చదివి వదిలేస్తాం. ఈ సందర్భము పరలోకములో ఎందుకు చేయబడి ఉన్నది? ఈ 7వ ముద్ర విప్పదీయడానికంటే ముందు పరలోకములో ఈ సువర్ణ బలిపీఠము లేదు. దూత చేతిలో ధూపార్తి కూడా లేదు. ప్రత్యక్షపు గుడార సంబంధమైనటువంటి భూమి మీద దేవుని సింహాసనము అని పిలువబడుతూ ఉన్నటువంటి ఆ మందసము కూడా పరలోకములో లేదు. ఇవన్నీ భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడార సంబంధమైనటువంటి ఈ ఉపకరణాలన్నీ, 1 మందసము, 2 సువర్ణ బలిపీఠము, 3వది దూత చేతిలో ఉన్నటువంటి ధూపార్తి. ఈ 3 ఉపకరణాలు, ఈ 3 ప్రత్యక్షపు గుడారంలో ఉండేటువంటివి. ఈ 3 కూడా పరలోకములో దేవుని సింహాసనం ఎదుట కనబడుతూ ఉన్నాయి. దూత ఎప్పుడైతే దేవుని సింహాసనం ఎదుటకు వచ్చారో, సువర్ణ బలిపీఠము అంటూ ఉన్నటువంటి ధూపవేదిక అక్కడ కనబడింది. నిజానికి పరలోకములో అంతకుముందు ఇవి లేవు. ఎందుకు దేవుడు వాటిని అక్కడ 7వ ముద్ర నుంచి ఉంచాడు అనేటువంటిది స్పష్టంగా మనం గ్రహించాలి, తెలుసుకోవాలి. ఎందుకు ఉంచాడోలే అని విడిచిపెట్టడానికి అది పొరుగిల్లు కాదు, మన తండ్రి ఇల్లు. దేవుడు చేసేటువంటి ప్రతి పని కూడా మనకు వీలైనంత వరకు మన మనస్సు పెట్టి గ్రహించుకోవలసిన అవసరం మనకున్నది. ఈ ధూపవేదికను పరలోకములో దేవుని సింహాసనము దగ్గర, దేవుని సింహాసనము ఎదుట ఉన్నది. నిజానికి ఆ దూత కూడా అంతకుముందు ఆ విధమైనటువంటి ధూప ద్రవ్యములు వేసి దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి ద్రవ్యములను ఆ బలిపీఠం మీద ఎప్పుడూ వేయలేదు. సృష్టి క్రమము జరిగినది మొదలుకొని ఆ ధూపవేదిక దేవుని సింహాసనం ఎదుట లేదు. అంతకుముందు దూతల కాలము అని పిలువబడుతూ ఉన్నటువంటి ఆది కాలములో కూడా ఈ ధూపవేదిక, అనగా సువర్ణ బలిపీఠము దేవుని సింహాసనం ఎదుట లేదు. లోకమునకు యోహాను గారు ఆత్మవశుడై వెళ్ళిన తరువాత ఆ పరలోకములో ఉన్నటువంటివన్నిటినీ కూడా ఆయన వివరించి రాసినప్పుడు ఈ ధూపవేదిక, అనగా సువర్ణ బలిపీఠము లేదు. ఎందుకు ఇవి 7వ ముద్రలో వచ్చినాయి అనేటువంటి దానిని మనం గ్రహించినట్లయితే, భూమి మీద ఉన్నటువంటి హతసాక్షుల ఆత్మలు, పరదేశిలో ఉన్నటువంటి సర్వసాధారణమైన మరణము చెందినటువంటి వారు 6వ ముద్రలో పరలోకమునకు వచ్చారు. పరలోకమునకు వచ్చినటువంటి వారు 1000 సంవత్సరాలు దేవుని సింహాసనం ఎదుట ఉండాలి. ఈ దేవుని సింహాసనము ఎదుట దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మందిరంలో ఈ మందసము ఉన్నది, ధూపవేదిక ఉన్నది, ధూపార్తి ఉన్నది. ఇంకా ఏమేమి ఉన్నవో ముందు మనం చూద్దాం. అయితే 1000 సంవత్సరాలు ఈ హతసాక్షుల ఆత్మలు పరదేశిలో నుంచి పరలోకమునకు వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ
ఆ 1000 ఏండ్లు ఆ దేవుడు ఏర్పాటు చేసినటువంటి మందిరంలో ఉండవలసినటువంటిదే. 7వ ముద్ర విప్పదీసినప్పుడు ఆరంభంలో మొట్టమొదటిగా దేవుడు ఈ సువర్ణ బలిపీఠమును పరలోకములో ఉపయోగిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సువర్ణ బలిపీఠమును ధూపవేదిక అంటూ ఉన్నాను, సువర్ణ బలిపీఠము అంటూ ఉన్నాను. బలిపీఠము అనేటువంటిది పరలోకములో అవసరం లేదు. ఏ బలిపీఠము అవసరం లేదు? ఆ సీనాయి కొండ మీద దేవుడు ఏదైతే ప్రత్యక్షపు గుడారానికి సంబంధించినటువంటి బలిపీఠాన్ని, ధూపవేదికను, ప్రత్యక్షపు గుడారాన్ని ఏ రీతిగా ఉండాలి అని దేవుడు మోషే గారికి తెలియచేశాడో అదే విధముగా మోషే గారు వాటిని ఏర్పాటు చేయించాడు. అయితే దేవుని సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఈ సువర్ణ బలిపీఠము మోషే గారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా ఉన్నటువంటి బలిపీఠము కాదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మోషే గారు దేవుని ప్రత్యక్షపు గుడారము చేయించినప్పుడు ఆ ప్రత్యక్షపు గుడారములో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలము, 2 అతి పరిశుద్ధ స్థలము, 3వది ఆవరణము. ఈ రెండిటిని కలిపి దేవుని మందిరము అన్నారు. ఆ తరువాత ఉన్నటువంటి దానిని ఆవరణము లేదా బలిపీఠం ఉన్నటువంటి ప్రాంతము అని పిలువబడడం జరిగింది. మోషే గారికి దేవుడు చూయించినటువంటి ఆ ప్రత్యక్షపు బలిపీఠము అనేటువంటిది తుమ్మకర్రతో చేయబడింది. 5 మూరల పొడుగును 5 మూరల వెడల్పును కలిగి చచౌకముగా ఉండేటువంటి విధముగా చేశారు. దాని ఎత్తు 3 మూరలు ఉన్నది. దానికి 4 మూలన కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ములు బలిపీఠముతో ఏకాండముగా చేయబడి ఉండాలి. దాని కొమ్ములతో పాటు ఇత్తడి రేకును బలిపీఠము చుట్టూ తాపబడాలి. ఇక వాటికి సంబంధించినటువంటి ఉపకరణాలన్నిటినీ కూడా మోషే గారు చేయించారు. ఈ బలిపీఠము ఎడ్లను, మేకలను, గొర్రెలను బలి ఇవ్వడానికి అక్కడ ఏర్పాటు చేయబడింది. ఈ బలి అనేటువంటిది ఎందుకు దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు అనంటే, మనిషి రక్త ప్రోక్షణ ద్వారా తన పాపములను శుద్ధీకరించుకునే అవకాశము ఉన్నది అని దేవుని యొక్క న్యాయ విధిలో, ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది గనుక దేవుడు మనిషిని తనకు సహవాసము చేయడానికి, దేవునితో సహవాసము చేయడానికి, తనను తాను పరిశుద్ధపరుచుకోవడానికి, శుద్ధీకరించడానికి ఏర్పాటు చేసిన ఏకైక మార్గము రక్త ప్రోక్షణ ద్వారా తన పాపములను ప్రక్షాళన చేయబడతాయి. అయితే ఇది సూచనగా ఉన్నది, నీడగా ఉన్నది. నిజానికి ఈ బలిపీఠం మీద అర్పించిన బలుల వలన శాశ్వతముగా మనిషి ప్రక్షాళన గావించబడలేదు. మనిషి చేసిన పాపములకు గొర్రెలు, మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తము సరిపోల్చబడలేదు, సరితోగలేదు. అందుకని ఇవి సూచాయిగానే ఉన్నాయి. దేవుడు ఇక్కడికి వచ్చి బలులు అర్పించి దేవుని సన్నిధిలోనికి కానీ, దేవుని దగ్గరకు కానీ వచ్చేటువంటి వారు శుద్ధీకరించబడడానికి మాత్రమే అక్కడ అవకాశం కలిగి ఉన్నది. ఆ బలులు అర్పించడానికి ఈ ఇత్తడి బలిపీఠము, చదువుదామా? నిర్గమకాండము 27వ అధ్యాయము 1వ వచనము నుంచి, మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. ఆ బలిపీఠము చచౌకముగా నుండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఈ బలిపీఠము ఇత్తడితో చేయబడిన బలిపీఠము. నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు ఈ బలిపీఠమును చేయించడానికి కారణము మనుషులు తమ పాపములను ప్రక్షాళన చేసుకోవడానికి. ఈ బలిపీఠము దగ్గరకు వచ్చి పాపములను ఒప్పుకొని బలులను అర్పించినప్పుడు వారి పాపము
దూరము చేయబడుతూ ఉన్నదే కానీ నాశనముగా అవ్వబడలేదు. వీరు నీతిని అనుసరించి నడవడానికి ఉపయోగపడుతుంది కానీ పాప ప్రక్షాళన పరిపూర్ణముగా జరగడం లేదు. అయితే ఈ బలిపీఠము పరలోకములో ఉన్నది అని కొంతమంది ఈ 8వ అధ్యాయములో ఉన్న సువర్ణ బలిపీఠమే అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సువర్ణ బలిపీఠము భూమి మీద ఉన్నటువంటి ఆ ఇత్తడి బలిపీఠము ఒకటి కాదు. ఇత్తడి బలిపీఠము బలులు అర్పించడానికి, కానీ పరలోకములో ఈ బలిపీఠము అవసరము లేదు. దానికి గల కారణం ఏమిటయ్యా అనంటే ఈ బలులు పరలోకములో అవసరము లేదు. పరలోకమునకు వెళ్ళిన ప్రతి వారు కూడా ఆవరణము నుంచి పరిశుద్ధ స్థలములో నుంచి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినటువంటి వారు, అనగా భూమి మీద నుంచి వారి పాపములను దేవుని రక్తములో, యేసుక్రీస్తు రక్తములో శుద్ధీకరించుకొని ఆ పాపములను పూర్తిగా సమూలముగా నాశనము చేసుకొని రక్షించబడి చనిపోయి వారు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండి దేవుని సింహాసనము ఎదుటకు వెళ్ళినటువంటి వారు. అక్కడ ఈ బలిపీఠము ఉండడానికి అవకాశము లేదు. దానికి గల కారణము అక్కడ ఎవరు బలులు అర్పించరు. బలులు అర్పించవలసినటువంటి అవసరమే లేదు. ఎందుకనగా పరలోకములో ఉన్న వాళ్ళందరూ కూడా నీతిమంతులు, పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులు, నీతిమంతులు దేవునిని స్తుతించి దేవుని కుటుంబముగా, దేవుని పిల్లలుగా ఉండేటువంటి వారే కానీ బలులు అర్పించి మరలా దేవుని సన్నిధికి సమీపించేటువంటి వారిగా ఎవరు అక్కడ ఉండరు. నా మాటలు కొంచెం జాగ్రత్త కలిగి ఆలోచించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. పరలోకములో బలులు అర్పించేటువంటి అవసరం లేదు. మరి ఈ బలిపీఠము ఏమిటి? సువర్ణ బలిపీఠము అంటే ఇక్కడ దూత చేసినటువంటి పనిలో ఆ బలిపీఠము మీద నుంచి ఆ దూతడు చేతిలో ఉన్నటువంటి దోపార్తితోటి నిప్పులను తీసుకున్నాడు. ఈ నిప్పులను తీసుకునేటువంటి ఆనవాయితీ, ఈ నిప్పులు దోపార్తితో తీసుకొని దేవుని సన్నిధిలో ధూపద్రవ్యముల చూర్ణమును వాటి మీద పోసేటువంటి ఆనవాయితీ పరలోకములో లేదు. ఇదే మొట్టమొదటిసారిగా పరలోకములో జరుగుతూ ఉన్నది. మరి బలిపీఠము లేకుండా దేవుడు దీనిని ఎందుకు అంగీకరించాడు? అది చెప్పడానికే ఇవన్నీ మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఈ బలిపీఠము మీద, సువర్ణ బలిపీఠము మీద నిప్పులు ఎందుకు ఉండవలసి వచ్చింది? ఈ బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులను దోపార్తితో ఎందుకు తీసుకొని భూమి మీద దూత పోశాడు? ఆ దూప వేదిక మీద ధూపద్రవ్యములు ఎందుకు పోయబడ్డాయి? ఇవన్నీ కూడా మనకు మాదిరిగా ఉన్నాయి, మన ప్రార్థనకు సూచనగా ఉన్నాయి. మన మనసుకు ఈ ధూప వేదిక పోల్చబడింది. మన హృదయం అనే సింహాసనము దేవుని మందసానికి పోల్చబడింది. మనము చేసేటువంటి ప్రార్థన దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమము వలె ఉండాలి అని ధూప ద్రవ్యముల పొగ మనకు గుర్తుగా ఉంది. అందుకే అక్కడ రెండు కలసిపోయినాయి. పరిశుద్ధుల ప్రార్థన, ధూపద్రవ్యముల పొగ రెండు కలసి దేవుని సన్నిధికి చేరినాయి. నిజానికి ఈ ప్రక్రియ అంతా కూడా పరలోకములో మొదటిసారి జరుగుతూ ఉన్నది, కానీ భూమి మీద ఎన్నోసార్లు జరిగింది. ఎప్పటి నుంచి ప్రారంభమైనది అనేటువంటిది చెప్పగలను, కానీ ఎప్పుడు నుంచి ప్రారంభమైంది అనేటువంటి దానికి నిర్గమాకాండములో మనం చూసినప్పుడు ప్రత్యక్షపు గుడారాన్ని చేసి దానికి అహరోనును యాజకునిగా నియమించారు. యాజకునిగా నియమించినటువంటి ఈ అహరోను చేసినటువంటి పనులలో, దేవుని మందిరములో ప్రత్యేకించబడి ప్రతిష్ఠించబడినటువంటి అహరోను చేసినటువంటి పనులలో ఈ ధూప వేదిక, ధూపార్తి రెండు కూడా దేవునికి ధూపము వేసేటువంటి విషయంలో ఉపయోగపడ్డాయి. దేవుని ప్రత్యక్షపు గుడారములో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటేమో పరిశుద్ధ స్థలము, రెండవది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ఉన్నది, దాని తరువాత అడ్డు తెర ఉన్నది. ఆ అడ్డు తెరకు లోపట అతి పరిశుద్ధ స్థలము అని ఉన్నది. ఈ అతి పరిశుద్ధ స్థలములోనే దేవుని నిబంధన మందసము ఉన్నది. ఈ నిబంధన మందసములో అహరోను చిగురించు కర్ర, మన్నాగల పాత్ర, 10 ఆజ్ఞల పలకలను, ఈ మూడింటిని అందులో ఉంచారు.
అయితే కొన్ని ఉపకరణాలు పరిశుద్ధ స్థలములో ఉన్నాయి, మరికొన్ని ఉపకరణాలు అతి పరిశుద్ధ స్థలములో ఉన్నాయి. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఉపకరణాలలో దేవుని నిబంధన మందసము మాత్రమే కాకుండా దేవునికి ధూపము వేసేటువంటి ధూపార్తి కూడా అక్కడే కనబడి ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఈ మాట వ్రాయబడి ఉన్నది. ఎలాగనగా మొదట ఒక గుడారము ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలమని పేరు. రెండవ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారము ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను అని వ్రాయబడి ఉన్నది. మోషే గారు దేవుని చేత ఆజ్ఞ పొందుకొని అక్కడ చేసినటువంటి ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి దేవుని ఆలయము అని పిలువబడుతున్నటువంటి ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి 2 భాగాలలో అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసముతో పాటు ఈ ధూపార్తి కనబడుతూ ఉన్నది. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఈ ధూపార్తిని అతి పరిశుద్ధ స్థలములో సంవత్సరమునకు ఒక్కసారి యాజకుడు వెళ్ళినప్పుడు అతి పరిశుద్ధ స్థలమంతా కూడా మేఘము వలె పొగతో నింపబడడానికి ఈ ధూపార్తిని ఉపయోగించేటువంటి వారు. ఈ ధూపార్తిని అతి పరిశుద్ధ స్థలములో ఉంచడం మాత్రమే కాకుండా ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడు ఈ ధూపార్తిని పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి నిప్పులను, ధూప వేదిక మీద ఉన్నటువంటి ఆ నిప్పులను తీసుకొని యాజకుడు సంవత్సరమునకు ఒకసారి అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసమునకు ఎదురుగా వెళ్ళి ఆ ధూపార్తిలో ఉన్నటువంటి నిప్పుల మీద తను తీసుకొని వచ్చినటువంటి ఆ ధూపద్రవ్యముల చూర్ణమును పోసినప్పుడు ఆ పొగ అతి పరిశుద్ధ స్థలమంతా కూడా నిండేటువంటి విధముగా యాజకులు యాజక ధర్మమును పాటించాలి. ఈ ధూప వేదికల పరిశుద్ధ స్థలములో ఉన్నది. ధూపార్తిని ఉపయోగించేది అతి పరిశుద్ధ స్థలములో వాడాలి. ఈ ధూపార్తి ధూపవేదిక 2 ప్రాంతాలలో వేరువేరుగా ఉపయోగించడం జరుగుతూ ఉన్నది. ప్రతి దినము ఉదయము సాయంత్రము ఈ ధూపవేదిక మీద యాజకుడు ఉదయమున సాయంత్రమున ప్రతిరోజు 2 సార్లు ఆ నిప్పుల మీద ఈ ధూపద్రవ్యములను పోయాలి. ఆ తరువాత సంవత్సరమునకు ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి ఆ ధూపార్తితోటి నిబంధన మందసము ఎదుటకు వెళ్ళి అక్కడ దేవునిని కలుసుకునేటువంటి కార్యములో మేఘము వలె ఆ పొగ ఆవరించేటువంటి విధముగా వారు ధూపద్రవ్యములు ఆ ధూపార్తి మీద పోయాలి. ఈ రెండింటినీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నిర్గమాకాండము 30వ అధ్యాయములో ధూప వేదికను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ ధూప వేదిక ప్రతిరోజు ఉపయోగించేటువంటిది, కానీ ధూపార్తి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఉపయోగించేటువంటిది. చదువుతున్నాను 30వ అధ్యాయములో 1వ వచనము. మరియు ధూపము వేయుటకు నీవు ఒక వేదికను చేయవలెను, తుమ్మకర్రతో దానిని చేయవలెను. దాని పొడుగు 1 మూర, దాని వెడల్పు 1 మూర, అది చచౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు దానితో ఏకాండమై ఉండవలెను. దాని పైభాగమునకును దాని 4 ప్రక్కలకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకుతో పొదిగించి చుట్టూ బంగారపు జవను చేయవలెను. ఇది ధూపవేదిక. పరలోకములో కనబడినటువంటిది బలిపీఠము కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ధూప వేదిక. ఏమండి, పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ధూప వేదికను పరలోకమునకు దేవుడు ఎందుకు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది? అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి నిబంధన మందసము అనంటే పరలోకమునకు వెళ్ళినది, కానీ పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి
ఆ ధూపవేదికను ఎందుకు దేవుడు తీసుకొని వెళ్ళాడు అనంటే, క్రీస్తు శరీరములో చిందించబడినటువంటి రక్తము వలన పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము రెండు ఒకటైపోయినాయి. అందుకనే యేసుక్రీస్తు శుక్రవారమున శిలువలో చనిపోయినప్పుడు బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, భూకంపము జరిగెను, దేవాలయపు తెరపై నుండి క్రిందకు రెండుగా చిరిగెను అనేటువంటి మాట చదువుకుంటాం. ఈ మాటలన్నీ కూడా ఆధ్యాత్మికంగా మనము దేవునిని సమీపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. ఈ మార్గములో పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి వారిని అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు ఏ రీతిగా నడిపించాడో, ధూపవేదిక మనుషుల మనసులకు గుర్తుగా ఉన్నటువంటిది. ఆ ధూపవేదికను ఏ రీతిగా దేవుడు అతి పరిశుద్ధ స్థలములో చేర్చడానికి ఆ మధ్యలో ఉన్న తెరను చింపివేశాడో, ఆ రీతిగానే పరదేశంలో ఉన్నటువంటి వారు భూమి మీద నుంచి ఎత్తబడినటువంటి ఆ హతసాక్షుల ఆత్మలు అతి పరిశుద్ధ స్థలములోనికి అనగా పరలోకములోనికి వెళ్ళడానికి దేవుడు తన యొక్క రక్తము ద్వారా అడ్డు తెరను మనకు తీసివేశాడు. ఈ అడ్డు తెర తొలగించబడినందువలన మనందరము కూడా యేసుక్రీస్తు ముందుగా వెళ్ళినటువంటి మార్గములో మనము కూడా పరలోకమునకు వెళ్ళాము. చాలామంది ఈ యొక్క 7వ ముద్ర కాలములో యేసుక్రీస్తు మధ్యాకాశములో ఉన్నాడు అనేటువంటిది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్న ప్రకటన గ్రంథము 8వ అధ్యాయములో ఆయన పరలోకములోనే ఉన్నాడు. ఆయన నిబంధన మందసము పైన ఉన్నటువంటి కరుణాపీఠముగా ఉన్నాడు గనుక ఆయన యొక్క దేహము, ఆయన యొక్క శరీరములో అవయవాలుగా మనం ఉన్నాము కనుక మనల్ని కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి చేర్చడానికి ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి తెర క్రీస్తు శరీరములో చిందించిన రక్తము ద్వారా తుడిచిపెట్టబడింది. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా హతసాక్షుల ఆత్మలను పరలోకములోనికి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆ ధూపవేదిక మనుషుల మనస్సును పోలి ఉన్నది అని నేను చెప్పాను. ప్రతి మనిషి కూడా భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మార్గములో ప్రాముఖ్యమైనటువంటిది మనస్సు. మనస్సు అంటే హృదయము అంటారు, హృదయము ఆత్మ అంటారు. హృదయము ఆత్మ ఒకటి, మనస్సు వేరు. మనస్సు ధూపవేదిక, ఆత్మ హృదయము నిబంధన మందసము. ఈ మాటలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నిబంధన మందసము మీద ఉన్నటువంటి కరుణాపీఠం యేసుక్రీస్తుకు గుర్తు. మన ఆత్మ మీద, మన హృదయం అనే సింహాసనము మీద ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ రీతిగా దేవుని యొక్క ఆత్మ మన హృదయం మీద సింహాసనాసీనుడై ఉన్నప్పటికీ కూడా మనస్సు చెప్పిన మాట విని పాపము చేసి తొలగిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అనగా మనస్సు అనేటువంటిది దేవుడు చాలా ప్రాముఖ్యముగా మనుషులలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మతో సమానమైనటువంటి విధముగా మనుషులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆత్మ మనస్సు రెండు జోడు పిల్లలు అనగా కమల పిల్లల్లాగా ఈ రెండు ఉంటాయి. ఆ రెండు ఎప్పటికీ విడిపోవు. నరకమునకు వెళ్ళినా కానీ ఆత్మ మనసు రెండు కలిసే ఉంటాయి. పరలోకమునకు వెళ్ళినా కానీ ఆత్మ మనసు రెండు కలిసే ఉంటాయి. దేవుడు ఆయన ఊదిన జీవాయువులో మనలో దేవుడు ఉంచినటువంటి ఆ జీవాత్మలో మనస్సు అనేటువంటిది అందులో ఇమిడ్చబడి ఉన్నది. అయితే ఆత్మ మనము చేసే ప్రతి దానిని పరీక్షించి నీతి న్యాయములను పసిగట్టగలదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మన ఆత్మ మంచి చెడును గుర్తెరిగి ఆ రెండిటిని పసిగట్టగలదు. కానీ మనస్సు మన దేహమును మంచి పని కానీ చెడు పని కానీ చేయడానికి ప్రేరేపించేటువంటిది మన మనస్సు. ఈ మనస్సే మనిషి అనేటువంటి వాడికి ప్రాముఖ్యమైన కేంద్రము. ఆత్మ అనేటువంటిది దేవుడు ఊదాడు. ఈ ఆత్మలో ఉన్నటువంటి మనస్సు మనిషికి దేవుడు ఒక దిక్సూచిగా ఇచ్చాడు.
ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఏది చేస్తే పాపము జరుగుతుంది అని ఆత్మ మనకు బోధిస్తూ ఉండగా మనసు ఆ మాటను కొన్నిసార్లు ధిక్కరించి పనిచేస్తాడు. ఆ మనసు కొన్నిసార్లు ఆత్మ చెప్పిన మాట విని ఖచ్చితమైన పనులు చేస్తూ ఉంటాడు. అయితే మనము చేసేటువంటి ప్రతి పని కూడా ఈ మనసే కేంద్ర బిందువై ఉన్నది. అందుకనే దేవుడు ఇక్కడ ధూపవేదికను, ప్రత్యక్షపు గుడారములో అతి ప్రాముఖ్యమైనటువంటి నిబంధన మందసమును కూడా పరలోకమునకు తీసుకొని వెళ్ళాడు. ప్రతి మనిషిలో కూడా ఈ 2 రకాలైనటువంటి సూచనలు ఉన్నాయి. నిబంధన మందసము మన ఆత్మ, అదే హృదయము. ఆ హృదయం అనే సింహాసనము మీద పరిశుద్ధాత్మ దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు మనము పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారమవుతాము. మనస్సు అనేటువంటిది నిర్ణయించుకునేటువంటిది, మన శరీరమును డ్రైవ్ చేసేటువంటిది. ఆ ఆత్మను పొందుకున్నా కానీ, దేవుని యొక్క మనస్సును పొందుకున్నా కానీ తిరిగి మరల పాపము చేయగలిగేటువంటి శక్తి మనస్సుకు ఉన్నది. మనస్సు అనేటువంటిది చెడు పనులు చేయడానికి కూడా ప్రేరేపించబడుతుంది. అది మనిషిలో కేంద్ర బిందువై ఉన్నది. ఆ మనిషి తీసుకునే నిర్ణయాన్ని దేవుడు మనిషికే విడిచిపెట్టాడు. నువ్వు చెడు చేయాలి అన్నా నీ ఇష్టమే, మంచి చేయాలి అన్నా నీ ఇష్టమే. కానీ ఆ మనస్సు, దేవుని యొక్క ఆత్మ, మనలో ఉన్నటువంటి జీవాత్మ చెప్పిన మాట వినినప్పుడు ఖచ్చితమైన మార్గంలో మనము వెళ్తాం. మనస్సు చెడును ఎక్కువగా ఆకర్షిస్తుంది, కానీ ఆత్మ మంచిని ఎక్కువగా మనిషిలో ప్రేరేపణ చేస్తూ ఉంటుంది. ప్రతి సందర్భంలో ఈ 2 కూడా యుద్ధము చేసుకుంటూనే ఉంటాయి, కానీ 2 కలిసే ఉంటాయి. ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనేటువంటిది నిర్ణయము తీసుకొని జరిగించేటువంటిది మనస్సు. ఇది మంచి, ఇది చెడు అని చెప్పేటువంటిది ఆత్మ. ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మంచి చెడులు ఎరిగేటువంటి వారిగా మీరు అవుతారు అని లూసిఫర్ అనేటువంటి వాడు అవ్వమ్మకు చెప్పాడు. వాళ్ళు అప్పటికీ కూడా ఆత్మలోనే ఉన్నారు, మంచిలోనే ఉన్నారు, సత్యములోనే ఉన్నారు, పరిశుద్ధులుగానే ఉన్నారు. వారికి పాపము తెలియదు. ఎప్పుడైతే ఆ సాతాను మాట విని వారి యొక్క హృదయములో సాతాను యొక్క ప్రభావము ప్రవేశించిందో మనసు పనిచేయటం ప్రారంభించింది. అప్పటి వరకు కూడా ఆ మనసు సత్యమునకే, దేవుని వాక్యానికే, దేవుడు చెప్పిన దానికే కట్టుబడి ఉన్నది. ఎప్పుడైతే సాతాను మాట మనస్సు విన్నదో అప్పుడు ఆ ఆత్మ కూడా, ఆ దేవుడు ఊదిన జీవాత్మ కూడా ఈ చెడును పరీక్షించడం ప్రారంభించింది. అందుకనే ఈ చెడును పరీక్షించి ఇది తప్పు అని చెప్పినప్పుడు, దేవుని స్వరము వినినప్పుడు మనము దేవుని ఎదుట నిలబడడానికి అర్హులము కాదు అని వారిలో ఉన్నటువంటి మనస్సు ఆత్మచేత బోధించబడినటువంటిదై పక్కకు వెళ్ళిపోయారు, చెట్టు చాటున దాక్కున్నారు. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, సువర్ణ బలిపీఠము అనేటువంటిది ఏ రీతిగా ప్రత్యక్షపు గుడారములో ఉండి దేవునికి ఇంపైన సువాసన కలిగినటువంటి ధూపద్రవ్యముల పొగ చేరుతూ ఉన్నదో, ఆ రీతిగానే ప్రతి మనిషి మనస్సు అనేటువంటిది మంచి సువాసన కలిగినటువంటి విధముగా దేవుని సన్నిధికి మన ప్రార్థన అనే ధూపము చేరాలి. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మనము ప్రార్థన చేసేటప్పుడు మన మనస్సు మీద ధూపము వేసినట్లుగా మంచి ప్రార్థన మనము చేయాలి, శ్రేష్టమైన ప్రార్థన చేయాలి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేయాలి. ఈ ఇష్టమైనటువంటి ప్రార్థన మనిషి చేసినప్పుడు డైరెక్ట్గా దేవుని సన్నిధికి చేరతది. దేవుడు ఆలకిస్తాడు. దేవుడు ఆలకించి తగినటువంటి ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒరే అబ్బాయి, ఇంతవరకు బాగానే ఉంది, మరి ఇక్కడ ఎందుకు పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరడానికి ఎంత క్రమము జరిగింది? దూత వచ్చి ఆ ధూపవేదిక అయినటువంటి బలిపీఠము మీద, ప్రార్థనా బలిపీఠము, అది ప్రార్థనా బలిపీఠము, అందుకనే బంగారముతో చేయబడింది. ధూపవేదిక దేవుని సింహాసనము దగ్గరకు చేరేటువంటి ప్రార్థనలకు గుర్తు. ఆ ధూపవేదిక పరలోకములో దేవుని సింహాసనము ఎదుట కనబడడానికి గల కారణము
కొందరి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరలేదు, ఆగిపోయినాయి. అలాగలా కుదురుతుందండి? అపోస్తుల కార్యములో కొర్నేలి అని ఒక అతనున్నాడు. అతడు దేవునిని ఎరుగక మునిపే నీతిమంతుడై ఉండి ధర్మకార్యములు చేసినటువంటి వాడై అనేకమైనటువంటి మంచి పనులు చేస్తూ దేవునిని వెతుకుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు కదా. మరి అతని ప్రార్థించగానే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు కదా అని చెప్పేసి అపోస్తుల కార్యములో 10వ అధ్యాయంలో ఉన్న కొర్నేలి గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ కొర్నేలి భక్తిపరుడే, కానీ యేసుక్రీస్తు గురించి తెలియనటువంటి వాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో 10వ అధ్యాయం 2వ వచనంలో అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మ కార్యములు చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని వ్రాయబడి ఉన్నది. ఇతని యొక్క జీవన శైలి పాపము చేయడు, దేవునిని గుర్తెరిగాడు, ఆ దేవునిని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నటువంటి భక్తి అతనిలో కనబడుతూ ఉన్నది. అతనిలో మాత్రమే కాదు, అతని ఇంటి వారిలో కూడా అటువంటి భక్తి సాధన అలవాటు చేశాడు. అయితే 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు ఆ దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తును కూడా తెలుసుకోనటువంటి ఈ భక్తిపరుడు, ధర్మశాస్త్రమును మాత్రమే తెలుసుకొని ఉన్నటువంటి ఈ భక్తిపరుడు, బహుధర్మ కార్యములు చేస్తూ ఉన్నటువంటి ఈ భక్తిపరుడు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినది. కానీ ఇక్కడ కొందరు పరిశుద్ధుల ప్రార్థనలు చూడండి, మనం చదువుకున్న మూలవాక్యము 3వ వచనం 8వ అధ్యాయం ప్రకటన గ్రంథములో సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై అని వ్రాయబడి ఉన్నది. అవి ఇంకా దేవుని సన్నిధికి చేరలేదు. ఎప్పుడు చేరినాయి? అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను అని 4వ వచనములో చెప్తూ ఉన్నాడు. అప్పటి వరకు ఈ ప్రార్థనలన్నీ ఎక్కడ ఉన్నాయి? 24 పెద్దల చేతులలో ఉన్నాయి. 5వ అధ్యాయము 8వ వచనము ప్రకటన గ్రంథము. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పరిశుద్ధుల ప్రార్థనలే తీసుకొని వచ్చి 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు 7వ ముద్రను విప్పదీసినప్పుడు 7 దూతలు 7 బూరలు ఊదటానికి సిద్ధపడుతూ ఉండగా ఈ పరిశుద్ధుల దేవుడు జ్ఞాపకం చేసుకొని వాటిని దేవుని సన్నిధికి తీసుకోవడానికి ఆ దూత ధూపము వేసేటువంటి విధముగా దేవుడు కార్యాన్ని సిద్ధపరచాడు. ఇప్పుడే ఎందుకు చేశాడు అనేటువంటిది మనం ఆలోచన చేద్దాం. కానీ నేను చెప్పవలసినటువంటి మాటలు కొన్ని ఉన్నాయి. అవేమిటయ్యానంటే, కొర్నేలి ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి చేరింది, ఈ పరిశుద్ధుల ప్రార్థనలు ఎందుకు దేవుని సన్నిధికి చేరలేదు. కొర్నేలి అనేటువంటి వ్యక్తి కానీ, ప్రార్థన చేసినటువంటి భక్తిపరులు కానీ, ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు, సృష్టి ఆరంభము నుంచి ఇదిగో ఈ ముద్ర విప్పదీసేటంత వరకు, ఆ తర్వాత కూడా భూమి ఉన్నంత వరకు కూడా భూమి మీద ఉన్నటువంటి మనిషి తన శరీరములో ఉండే చేసిన ప్రార్థనకు దేవుడు ఆలకించి సమాధానమిస్తాడు. నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మరలా చెప్తూ ఉన్నాను, భూమి పుట్టినది మొదలుకొని భూమి అంతమైపోయేటంత వరకు భూమి మీద తన శరీరములో తన ఆత్మ నివాసము చేస్తూ ఉండగా చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు, ఇవ్వబోతాడు కూడా. భవిష్యత్తులో కూడా ప్రార్థనలకు సమాధానము దేవుడు ఇస్తాడు. మరి ఈ నీతిమంతులు ఎవరు? వీళ్ళ ప్రార్థనలకు ఎందుకు సమాధానం రాలేదు అన్నంటే అది మనం 4వ వచనాన్ని ధ్యానం చేసేటప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. భూమి మీద ఉన్నటువంటి ప్రార్థన చేసేటువంటి వారందరిలో కూడా మనసు ఆత్మ రెండు కూడా తన దేహములోనే ఉన్నాయి. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. మనసు
ఆత్మ రెండు వారి దేహములోనే ఉన్నాయి. ఆ దేహములో ఉన్నప్పుడు హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మనస్సు అయి ఉన్నటువంటి ధూపవేదిక మీద నుంచి ఏ మనిషి అయితే తన మనస్సును స్థిరపరచుకొని ఆ మనస్సును దిట్టపరచుకొని సత్యమును గ్రహించి దేవునికి ప్రార్థన చేస్తాడో, దేవునిని స్తుతిస్తాడో, దేవునిని ఆరాధిస్తాడో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనగా ఆత్మ మీద సింహాసనాసీనుడై ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, లేదా మనతో పాటు ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, లేదా నువ్వు పాపివే అయి ఉన్నావు, అసలు రక్షణ లేదు, దేవునిని తెలుసుకున్నావు, పశ్చాత్తాపడుతూ ఉన్నావు, ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడడానికి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ఒప్పుకుంటూ ఉన్నావు. ఇప్పుడు కూడా దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క మనస్సు నిన్ను వెతుకుతూ ఉన్నది కనుక ఆయనను నిజముగా మొరపెట్టేటువంటి వారి ప్రార్థన వినడానికి ఆయన చెవులు సిద్ధముగా ఉన్నాయి, చెవులు సిద్ధముగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరడానికి నీ మనస్సు అనేటువంటి ధూపవేదిక అవసరము. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. నీ మనస్సును సిద్ధపరచుకోకుండా పరిశుద్ధమైన క్రియలతో నీ మనస్సును బంగారపు రేకు వలె తాపింపబడకుండా, బంగారము అనేటువంటిది పరిశుద్ధులు చేసే నీతి క్రియలు, పరిశుద్ధులు చేసే నీతి క్రియలు. ఈ నీతి క్రియలతో నీ మనస్సును పరిశుద్ధపరచుకొని నీ మనస్సు మీద నుంచి దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి అనేటువంటి ఒక మంట కలిగినటువంటి వాడై ఆ నిప్పుల కుంపటిలాగా నీ మనస్సును ప్రేరేపించుకొని నువ్వు చేసే ప్రతి ప్రార్థన ధూపద్రవ్యము వలె ఆ మంట మీద పడి, అనగా నిప్పుల మీద పడి దేవుని సన్నిధికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. నీ ప్రార్థనను దేవుని సన్నిధికి చేర్చేటువంటిది నీ మనసే. అది నువ్వు నీ దేహము అనబడేటువంటి దేవాలయములో ఉండగా జరిగినటువంటివి. నీ ఆత్మ నీలో ఉండగా నువ్వు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. మరి చనిపోయిన తర్వాత ఎవరు ప్రార్థన చేయటం లేదా? చేస్తున్నారు. చనిపోయిన తర్వాత ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారు? హేబేలు మొరపెట్టాడు. హేబేలు రక్తము భూమిలో నుండి మొరపెట్టినది. కానీ ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరిందా? మీరే చెప్పాలి. బైబిల్ చదివేవాళ్ళు, దేవుని వాక్యం వినేవాళ్ళు, దేవుని సన్నిధికి చేరిందా? దేవుడు అంటూ ఉన్నాడు కదా, నీ తమ్ముడైనటువంటి హేబేలు రక్తము మొరపెట్టుచూ ఉన్నది. దేవుడు అంగీకరించాడు, దేవుడు విన్నాడు. కానీ కార్యము జరిగించాడా? ఫలముని ఇచ్చాడా? ఆయన చేసిన ప్రార్థనకు ప్రతిఫలము దొరికిందా? ఆయన చేసిన ప్రార్థనకు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది చేసినటువంటి ప్రార్థనకు ప్రతిఫలము దొరకలేదు. దానికి గల కారణం ఏమిటయ్యానంటే వారి మనస్సు వారి దేహము అనబడే దేవాలయములో లేదు. ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి వాడిగా ఉండాలి అంటే అతని దేహము అతనికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అతని దేహములో అతని ఆత్మ ఉండాలి. అతని దేహములో అతని ఆత్మతో పాటు మనస్సు కూడా ఉండాలి. అప్పుడు అతడు పరిశుద్ధపరచబడినటువంటి వాడై చేసే ప్రార్థన దేవుని సన్నిధికి డైరెక్ట్గా వెళుతుంది. ఒకవేళ అతని ఆత్మ దేవుని సన్నిధిలో అతని దేహముతో లేకపోతే, అనగా చనిపోయి ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థనను దేవుడు పరిశుద్ధుల యొక్క 24 పెద్దల చేతులలో స్టోర్ చేసి ఉంచాడు. మరలా చెప్తున్నాను, చనిపోయినటువంటి వారి ప్రార్థన, హతసాక్షులుగా మారినటువంటి వారి ప్రార్థన, వీరి ప్రార్థనలన్నిటినీ కూడా బలిపీఠము దగ్గరకు తీసుకొని వచ్చినటువంటి ఆ 24 పెద్దలు ఉన్నారే, వారి చేతులలో పాత్రగా ఉంచబడి ఉన్నాయి, స్టోర్ చేయబడి ఉన్నాయి. చనిపోయిన ప్రతి ఒక్కరూ చేసే ప్రార్థనకు ప్రతిఫలం అనేటువంటిది దొరికేటువంటి సమయానికి మనము వచ్చాము. కానీ ఇక్కడ కార్యము జరిగించేటువంటి విధానములో ఆ పాత్రలు, అనగా పరిశుద్ధుల ప్రార్థనలు పాత్రల వలె 24 పెద్దల చేతుల్లో ఉన్నాయి అని 8వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడి ఉన్నది. ఇక్కడ ఇంకొక మాట చెప్తే మీకు ఇంకా చక్కగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ లోకమునకు వెళ్ళినటువంటి వారిలో దేహములతో పునరుద్ధానమైనటువంటి వారు ఉన్నారు.
మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసుక్రీస్తు చనిపోయినప్పుడు శుక్రవారం రోజున ఆయన 3 గంటలకు ఆయన తన యొక్క ప్రాణమును విడిచిన తరువాత సమాధులు తెరవబడెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించుచున్న అనేక మంది పరిశుద్ధులు లేపబడిరి, వారి శరీరములు లేపబడెను అని వ్రాయబడి ఉన్నది. ఆ శరీరములు పునరుద్ధానమయ్యి యేసుక్రీస్తు కూడా తన శరీరమును పునరుద్ధానపరిచిన తరువాత, అనగా ఆదివారం రోజున ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆయనతో పాటు కలిసి పట్టణములోనికి వెళ్ళారు. ఆ తరువాత ఈ యొక్క శరీరములతో లేపబడినటువంటి వారందరూ కూడా పరదేశికి వెళ్ళారు. పరదేశిలో నుండి ఈ 6వ ముద్రను విప్పదీసినప్పుడు అందరితో పాటు కలిసి పరిశుద్ధుల హతసాక్షుల ఆత్మలతో పాటు పరదేశంలో సర్వసాధారణంగా చనిపోయినటువంటి వారితో పాటు పునరుద్ధానము పొందుకున్నటువంటి ఆ దేహాలతో పాటు డైరెక్ట్గా దేవుని సింహాసనము దగ్గరకు వెళ్ళారు. యేసుక్రీస్తు ఆయన శరీరముతో పునరుద్ధానుడైనట్టుగా వీరు కూడా వారి దేహాలతో పునరుద్ధానులయ్యారు. వీరు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. యేసుక్రీస్తు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అందుకని అపోస్తుడైన పౌలు అంటాడు కదా, మన కోసము ప్రధాన యాజకుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ప్రధాన యాజకుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన చనిపోయి పునరుద్ధానుడై తిరిగి లేచి వెళ్ళినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా, మొదటి ముద్ర విప్పదీసేటంత వరకు కూడా ఆయన పరదేశి అనేటువంటి దేవుని కుడిపార్శ్వమందు ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరతది. ఎందుకంటే ఆయన దేహము, ఆయన ఆత్మ, ఆయన మనస్సు దేవాలయముగా, దేవునికి ఆలయముగా ఉండేటువంటి విధముగా ఆయనదు ఆ యేసుక్రీస్తు దేహము. ఆ రీతిగానే పునరుద్ధానులైనటువంటి వారి యొక్క దేహాలు వారితో పాటు ఉన్నాయి కనుక వారే దేవాలయమై ఉన్నట్టుగా, వారి మనసే ధూపవేదికగా, వారి యొక్క ఆత్మయే దేవునికి సింహాసనముగా ఉండి వారు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. ఈ పరిశుద్ధుల ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవడానికి గల కారణం ఏమిటయ్యానంటే, వారి దేవాలయము అనబడేటువంటి దేహము భూమి మీదనే ఉన్నది. అందుకని వారి ప్రార్థన పరిశుద్ధుల చేతులలోనికి చేర్చబడినది. అయితే ఇంత ఖచ్చితంగా దేవుడు ఎందుకు వీళ్ళ ప్రార్థనలు ఆపివేశాడు? అసలు వీళ్ళేమి ప్రార్థన చేశారు? ఎవరు ఈ ప్రత్యేకమైనటువంటి నీతిమంతులు అంటే, ఒక మాట చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 35వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరికియా కుమారుడగు జకర్యా రక్తమునకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇంకొక మాట కూడా చదువుకుందాం. లూకా రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 51వ వచనంలో, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను, అదే వచనం, నశించిన జకర్యా రక్తము వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురో. వీరు చేసిన ప్రార్థన మనుషులు శరీరదారులుగా ఉండి చేసినటువంటి ప్రార్థన రెండు వ్యతిరేకమైనటువంటివి, రెండు వేరు అంశాలు కలిగినటువంటివి. వారు చేసే ప్రార్థన నిలిచిపోయింది, కానీ బలమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనను దేవుడు కార్యము జరిగించడానికి 7వ ముద్రను విప్పదీయడానికి ముందు ఈ పరిశుద్ధుల ప్రార్థనలను ఎందుకు స్వీకరించాడు? అసలు ఈ పరిశుద్ధులు ఏమని ప్రార్థన చేశారు? ఈ పరిశుద్ధుల ప్రార్థన దేవుని సన్నిధి వెళ్ళినది అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. వందనాలు. సెలవు తీసుకుందాం.